హలో ఫ్రెండ్స్, బేసిక్ గా డబ్బున్న సెలబ్రిటీని మీరు ఎప్పుడైనా చూసారా? లైక్ ఉదాహరణకి విజయ్ సేతుపతి గారు చూస్తే చాలా సింపుల్ గా ఏదో మన పక్కింటి అతనిలా ఉంటారు. సో మీకు కూడా తెలిసే ఉంటుంది. అలాగే రజనీకాంత్ వెరీ హంబల్ అండ్ వెరీ సింపుల్. సో వీళ్ళ గురించి కూడా తెలిసే ఉంటుంది. పాయింట్ ఏంటి అంటే వీళ్ళు కనపడడానికి మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళగా కనపడతారు, కానీ నిజానికి వీరు మిడిల్ క్లాస్ అయితే కాదు. కానీ ఎందుకు ఇలా ఉంటున్నారు, ఎందుకు ఇంత సింపుల్ గా బ్రతికేస్తున్నారు? సో వీటన్నిటిని తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోకి జస్ట్ 100 likes కంప్లీట్ చేయండి. సో అందరూ చేస్తారు అనుకుంటున్నాను. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మార్క్ జకర్బర్గ్ సంవత్సరంలో సంపాదించే కొన్ని వేల కోట్ల డాలర్స్. ఆయన కావాలి అనుకుంటే వేలు లక్షలు కాదు కోట్లు పెట్టి బట్టలు కొనుక్కోవచ్చు. కానీ ఆయన రోజు ఒకటే కలర్ టీ షర్ట్ ను వేసుకుంటున్నారు. స్టీవ్ జాబ్స్ కూడా సేమ్ ఇంతే. ప్రపంచం అంతా ఎదురు చూస్తే ఐఫోన్ లాంచ్ కూడా ఎప్పుడు ఒకే టైప్ ఆఫ్ స్టైల్ టీ షర్ట్ ను వేసుకుంటాడు. అలాగే జెఫ్ బెజోస్ ఇతను కనుక కోరుకుంటే ఒక్క రోజులో పర్మనెంట్ గా ప్రపంచంలోనే బెస్ట్ హెయిర్ స్టైల్ ను పెట్టుకోవచ్చు. కానీ ఎందుకు బట్టతల్ని ప్రిఫర్ చేస్తున్నాడు? అంతెందుకు వారెన్ బఫెట్ నే తీసుకోండి, హెల్తీయెస్ట్ అండ్ టేస్టియస్ట్ ఫుడ్ తినొచ్చు, కానీ ఆయన రోజు మెక్డానల్డ్స్ లో బర్గర్లు తింటున్నాడు, బదులుగా దాంతో పాటు కోకో కోలాలు కూడా తాగుతున్నాడు. అంటే మార్కెట్లలో చెప్తున్నారు. ఎందుకు ఈ యొక్క బిలియనర్స్ అంతా ఇంత సింపుల్ గా కామన్ మెన్ లా ఉంటున్నారు? దీని వెనకాల ఒక సీక్రెట్ ఉంది అండ్ సైకాలజీ కూడా ఉంది. దీన్నే ఇప్పుడు కొంతమంది పవర్టీ పికాకింగ్ అని అంటారు. స్ట్రాటజీ అన్నా వీళ్ళ సింప్లిటీ అన్నా ఏదైనా గానీ దీని వెనకాల ఒక మైండ్ సెట్ అయితే ఉంది. అదే వచ్చేసి బిలియనర్ మైండ్ సెట్. దీని కనుక మనం స్టడీ చేస్తే వాళ్ళ యొక్క సక్సెస్ సీక్రెట్స్ అండ్ వాళ్ళ యొక్క సక్సెస్ హ్యాబిట్స్ మనకు అర్థమవుతాయి. సో ఈ సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం. సో ముందుగా లుకింగ్ ఫర్ ఈజ్ గుడ్ ఫర్ బిజినెస్. టెక్ బిలియనర్స్ మైండ్ సెట్ ను అనాలిసిస్ చేసే ముందు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే వీళ్ళకి డబ్బులు ఎలా సంపాదించాలో బాగా తెలుసు. సో వీళ్ళ దగ్గర ఎంత డబ్బున్నా సరే అంతటితో ఆగిపోకుండా వాళ్ళ కంపెనీస్ ని కంప్లీట్ గా మార్కెట్ లోకి ముందుకు నడిపిస్తూనే ఉంటారు అండ్ ప్రాఫిట్స్ చూపిస్తూనే ఉంటారు. ఒక రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే రిలేటబుల్ గా కనిపించే వాళ్ళ ప్రొడక్ట్స్ ని వాడడానికి కస్టమర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంట. సో ఇక్కడ వాళ్ళకి కస్టమర్ ఇంట్రెస్ట్ అనేది చాలా ముఖ్యం అండ్ దీనికోసం వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు. మార్క్ జకర్బర్గ్ నే ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఆయన ఫేస్బుక్ ని స్టార్ట్ చేసింది తన కాలేజ్ స్టూడెంట్స్ కి ఒక కమ్యూనిటీ ప్లాట్ఫామ్ ని తయారు చేయడానికి. స్టూడెంట్స్ కాదు, యూజర్స్ ఎవరైనా గానీ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో సైన్ అప్ అవ్వాలి అంటే తెలియకుండానే సబ్ కాన్షియస్ గా ఆథెంటిసిటీ అండ్ రిలయబిలిటీ ఆలోచిస్తారు. అప్పట్లో జకర్బర్గ్ వాడిన అదే గ్రే కలర్ టీ షర్ట్, సింపుల్ టీ షర్ట్, దీన్ని ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే ఎన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించినా సరే మార్క్ జకర్బర్గ్ వాళ్ళకంటే మన మైండ్ లో ఒక సాదా సీదా టీ షర్ట్ వేసుకున్న ఆర్ కాలేజ్ గీక్ పర్సనాలిటీ గుర్తుకొస్తుంది. సో అలాగే సేమ్ ఇదే లైన్స్ లో స్టీవ్ జాబ్స్ అంటే అందరికి ఆ టర్టల్ నెక్ టీ షర్ట్ ను గుర్తుకుంటుంది. అండ్ వారెన్ బఫెట్ కూడా సోషల్ మీడియాలో ఏదైనా సెర్చ్ చేస్తారు అంటే అది సింప్లిసిటీ అండ్ అదనుకున్న ఈ ఫాస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ ను అందులో సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఏం తినాలని ఈ యొక్క బిలియనర్స్ చిన్న చిన్న నిర్ణయాలు వాళ్ళ యొక్క లైఫ్ మీద అండ్ వాళ్ళ యొక్క బిజినెస్ మీద ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. సో అర్థమైంది కదా? ఇంకా 4 పాయింట్స్ ఉన్నాయి, అది రాబోయే వీడియోస్ లో మాట్లాడుకుందాం. సో ఈ రోజు అయితే అదే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మన ఛానల్ ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అందులో థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.